తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్ కు తమ సమస్యలపై వినతులు అందజేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీష్ బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశం పెట్టడానికి కారణం ఒకటి, కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ 10 నెలల్లో అన్న దాని మీద ఒకటి మేము అందరం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు, ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఈవేళ రావటం జరిగింది. ఇక మీదటి నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళం అన్న దాని మీద ఆలోచిస్తాం. ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఈ 10 నెలల వ్యవధిలోని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి స్థాయికి మించి నిధులు తీసుకురావడంతో పాటు చాలా కష్టపడుతున్నారు. మీరే చూసుంటారు, గత 5 సంవత్సరాల్లోని కూడా మా రోడ్డే ఉంది. మీరు ప్రెస్ మీట్కి ఎందుకు లేట్ వచ్చారంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం, రోడ్డు బాగోలేదు, లేట్ అవుతుంది. ఇప్పుడు 40 మినిట్స్లో వస్తున్నాం, అప్పుడు 1:20 నిమిషాలు పట్టింది. అటువంటిది ఈ 10 నెలల్లోని కూడా రోడ్లు వేయడంతో పాటు, సీసీ రోడ్లు వేయడంతో పాటు చాలా సంక్షేమ పథకాలు కూడా అందించే దిశగానే వాళ్ళ ప్రయత్నం ఉంది. ముఖ్యంగా ఇది పెట్టడానికి గల కారణం, ఎప్పుడు కూడా మన పార్లమెంట్లో జనరల్గా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. పొద్దున్న మొదలైతే సాయంత్రం వరకు కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే. దాంతోపాటు ఎవరైనా మిగిలిపోతే, ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలను కూడా తీర్చే విధంగా లోకేష్ గారి ఆదేశాల అనుసారం ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం. ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అన్ని విషయాలు, కాకినాడ టౌన్ కానీ, రూరల్ కానీ, మా జగ్గంపేటలో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకు అవగాహన ఉంది. మరి ఇలా 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పాడేసింది. మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ 10 నెలల్లోని కూడా సమస్యల పరిష్కారం తీసుకొని మేము వెళ్తున్నాం. సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ, అలాగే సామాజిక సమస్యలు కానీ, అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా ఇవాళ సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మేజర్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో సమస్యలన్నీ పరిష్కారం తీసుగా ఆయన వెళ్తున్నాడు ఆయన. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం ఏం చేసి సమస్యలు పరిష్కారం చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెనపాలెం వంతెన నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి ఆరోపించారు. పట్టెనపాలెం వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పట్టెనపాలెం వంతెన వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బుట్టాయిగూడెం, జీరుగుమిల్లి మండలాల్లోని పలు గ్రామాలకు ఈ వంతెన మీద నుంచే రాకపోకలు జరపాల్సి ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ వంతెన నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల సరిహద్దులో ఉన్న పట్టెనపాలెం వంతెన వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ 2 మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టెనపాలెం వంతెన నుంచి
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబోతున్నాం. మేము ప్రధానంగా కోరుతున్నది ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. 2014లో ప్రారంభించినటువంటి ఒక చిన్న వంతెన 11 ఏళ్లు గడిచినప్పటికీ ఈ రోజుకి నిర్మాణం పూర్తి చేయలేకపోవటం ఇది 100కి 100 పాళ్ళు ప్రభుత్వాల యొక్క అసమర్థ వైఖరి, నిర్లక్ష్య వైఖరిగానే మేము భావిస్తా ఉన్నాం. అది ఫలితంగా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం ఫలితంగా అటు బుట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల నుంచి ఇటు జంగారెడ్డిగూడెం నుంచే కాదు పర్యాటక ప్రాంతమైన గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే ప్రాంతం అవటం వలన అనేక వేలాది వాహనాలు అక్కడ ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు. ఇటీవల కాలంలోనే ఒక స్కూల్ వ్యాన్ కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని తక్షణం నిర్మాణం చేసే దానికోసం చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఒక సందర్భంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా ఆ మరణంలో మా సోదరుడు కూడా ఉన్నాడు, మేము సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వం కూటమి ఉంది, ఇప్పుడు కూటమి ఉంది. ఇంతకాలం అయినప్పుడు కూడా ఇంతవరకు ఆ నిర్మాణం చేపట్టకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. అలాగే ఈ లోపు కనీసపు రాకపోకలు సాగడానికి కింద ఒక సిమెంట్ కలవట్టును కూడా తాత్కాలికంగా నిర్మించాలి. ఏకకాలంలో బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం. బాపట్ల జిల్లా స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార పదార్థాల ప్రదర్శన స్టాల్స్ ను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున మనము ఐసిడిఎస్ ద్వారా ప్రెగ్నెంట్ మదర్స్ కి 0 to 6 years ఉన్నటువంటి పిల్లలకి అనేక రకాలైనటువంటి సేవల్ని మనము ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తా ఉన్నాం. మరి అలా అందించేటువంటి క్రమంలో మరి ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ప్రతి సంవత్సరం కూడా పోషణ్ మాహ్ అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ్ ఒక పక్షోత్సవాన్ని కూడా 15 రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం. సో దాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22 వరకు పోషణ పక్షోత్సవాల్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి దాని మీద అవగాహన రావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటారంటే సాధారణంగా మనకి ఏదైతే దుకాణాల్లో దొరుకుతున్నటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఏమైనా చాలా మంచిదేమో, లేదా మనకు దుకాణాల్లో దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి అవి చాలా మంచివేమో అనేటువంటి పొరపాటు ఈరోజు సొసైటీలో ఉంది. మరి ఈ రోజు మన వాళ్ళు చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మునగాకుతో చేసిన గారెలు, మునగాకుతో చేసినవి, అనేక రకాలైన ఆకుకూరల్ని కలిపి చేసిన గారెలు, క్యారెట్ తో చేసినటువంటి హల్వా, సజ్జలతో చేసిన బూరెలు సంథింగ్ అలాగా, జొన్నలతో చేసినవి, అటుకులతో చేసినవి, నువ్వులతో చేసినవి, ఇవన్నీ కూడా మనకు స్థానికంగా దొరికేటువంటి అత్యంత తక్కువ ధరలో దొరికేటువంటి ధాన్యాల నుంచి, పప్పుల నుంచి మనము మన చుట్టూతోనే మన రైతులు పండించినటువంటివి, మనకు బాగా తక్కువ ధరలో దొరికేటివి, మన ఎదురుగా ఉండేటివి, మన ఇళ్లలో మన కిచెన్ గార్డెన్ లో కూడా ఉండేటువంటి ఈ పదార్థాల ద్వారా రుచికరమైన, పౌష్టికపరమైన ఒక మంచి బలమైన ఆహారాన్ని మనము తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయడం. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవ్వలేకపోయారనే ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. డిప్యూటీ సీఎం రాక సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని, విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 8:30కే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని, సీసీ ఫుటేజ్ తో పాటు ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల మొబైల్స్ కూడా ట్రాకింగ్ చేశామన్నారు. పోలీసుల వల్ల ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగలేదని, ట్రాఫిక్ ఆంక్షల వల్లే ఆలస్యమైందని చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నిన్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల లేట్ అయిందని చెప్పేసి మరి నిన్న దీనిలో వాళ్ళు
8:30కి ముందు వచ్చారు. దాని మీద వాళ్ళు ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల ఎగ్జామ్స్కి అందలేకపోరని చెప్పేసి మరి ఎస్టర్డే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల అందలేకపోయినారు అని చెప్పేసి వార్త రావడం జరిగింది. వార్త అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడాను ఇది అంటే సోషల్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. దీనిలో ఆల్రెడీ నిన్న ఎస్టర్డే నేను దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దానిలో ఇప్పుడు మేము కొన్ని ఏదైతే విజువల్స్ తీయడం జరిగింది అంటే ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు విఐపి కాన్వాయ్ 841కి ఏదైతే సినిమూసులవాడ అయాన్ డిజిటల్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి 341, 342 గంటలకి మరి రీచ్ అయ్యి అక్కడ నుండి మరి పాస్ అవ్వడం జరిగింది. మన అరకు ప్రోగ్రాం సందర్భంగా అక్కడ పాస్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాతను దీనికి 8:30కి ముందు కూడాను ఎక్కడ 8:30 తర్వాత కూడాను ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు. బోత్ సర్వీస్ రోడ్స్ కానీ బిఆర్టీఎస్ కానీ రైట్ ఫ్రమ్ ఎన్ఏడి టు అప్ టు పెందుర్తి టువర్డ్స్ ఏదైతే కొత్త వలస రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. తర్వాతను కంప్లీట్గా ఫ్రీ ఫ్లో జరిగింది. ఎక్కడ ఈ మన జేఈ మెయిన్స్కి అటెండ్ అయినటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ పరంగా మాత్రం ఎక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి మరి మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిన వార్తలను కొంతవరకు మరి దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తున్నాము. దీనికి సంబంధించి కొన్ని ఏవైతే విజువల్స్ నా టైం స్టాంప్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కూడా మరి మీకు చూపిస్తాం 1 by 1. ఒకసారి చూడండి. ఒకసారి 8:30 తర్వాత 8:41 వరకు పిల్లలతో చెప్పిన దానిలో మరి ఆరోపణలు వాస్తవమని అంటే మరి దాని మీద ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయితే మాత్రం మరి దానికి మేమేం చేయలేము తప్పు. కానీ ముందు ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదు. ట్రాఫిక్ అయితే మాత్రం ఫ్రీ ఫ్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అధికార పార్టీ అండతో కొందరు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.